హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అయితే బేరంలో ఇప్పుడైతే దాదాపు 40 నుంచి 50 డిగ్రీల ఎండ అయితే ఇక్కడ ఉన్నది. చాలా అంటే చాలా ఎండ పడుతుంది ఇక్కడ. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మేము వర్క్ చేసే దాని దగ్గర ఇక్కడ అంటే చాలా పావురాలు, వేరే చిన్న చిన్న పక్షులు చాలా అంటే చాలా ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి ఆహారం తినిపోతాయి. అంటే అరబ్బోళ్ళు తెచ్చి ఇక్కడ కొంచెం ఆహారం వేస్తారు, వాళ్ళకి వీలు ఉన్నప్పుడు తెచ్చేస్తారు. అయితే ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీటికి వాటర్ లేవు. వాటర్ ఉంటున్నాయి కానీ ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరు పోతే వాటర్ ఉంటున్నాయి, లేకపోతే అసలు వాటరే ఉంటలేవు. ఇది మేము అబ్జర్వ్ చేసి చాలా రోజులు అవుతుంది. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మేము కంపల్సరీ వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తూ ఉంటాము. ఇతను మా హెల్పరు, అంటే నా అసిస్టెంట్ నాతో వర్క్ చేస్తాడు. ఇతను మేమిద్దరం కలిసి అయితే రోజు వీటికి వాటర్ పోస్తాము. అంటే చాలా రోజులు పోసిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న అంటే పిల్లలు పెట్టినాయి చాలా వరకు పక్షులు. అందులో కంజులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మనకు తెలుసే కదా, ఇంటికాడ ఉంటాయి చూసినా అసంటి కంజులే ఇక్కడ ఉన్నాయి. కానీ వీటి పిల్లలు బాగా చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు ఏమైందంటే మేము ఒకరోజు వాటర్ పోసి మేము వెళ్ళిపోయిన తర్వాత అందులో 2 చిన్న పిల్లలు పడి చనిపోయినాయి. అంటే అలా పడ్డ తర్వాత వీటికి పైకి ఎక్కడానికి ఛాన్స్ ఏం లేక అవి అందులోనే పడి మేము మార్నింగ్ వచ్చి చూసే వరకు చనిపోయినాయి. అంటే అంతకుముందు మాకు తెలియదు అట్లా జరుగుతుందని. ఇక దీనికి ఏదో ఒకటి పరిష్కారం ఆలోచిద్దామని చెప్పేసి మేము చాలా ఆలోచించి ఏం చేసామంటే ఇట్లా గుంతలు తవ్వి గుంత లోపల ఈ బాక్సులు పెట్టినాం, వాటర్ ఈ బాక్సులు. ఇలా బాక్సులు పెట్టడంతో ఇందులో నీళ్లు ఉంటాయి అనుకోరి. అవి పడ్డగానే అవి వీలైనంత తొందరగా ఏదో ఒక సైడ్ కు వచ్చి ఎక్కి పోయేందుకు ఛాన్స్ ఉంటాయని చెప్పేసి అయితే ఇలాగైతే గుంటలు తోడి అందులో ఈ బాక్సులు పెట్టేసి వాటర్ పోసినాము. మళ్ళీ ఒక రోజు అబ్జర్వ్ చేసినాము, ఇవి ఆహారం అంతా కింద వేయడంతో అంత మట్టిలో పడి చాలా అంటే చాలా వేస్ట్ అయిపోతుంది. వీటికి వేసిన ఆహారం మొత్తం వేస్ట్ అయిపోతుంది. అందుకోసం మనం ఆలోచించి మరొక రోజు ఇట్లాంటి ఇక్కడనే పక్కకు ఒక బల్దియా వాళ్ళు పడేసిన చెక్కలు ఉండే, ఆ చెక్కలు తెచ్చేసి ఇక్కడ అన్ని కూడా సెట్ చేసి వీటికి వాటరు అండ్ ఈ ఫుడ్ కూడా కింద పడి వేస్ట్ కాకుండా ఏదో చిన్న ప్రయత్నంగా అయితే ఇలా అయితే వేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఈ పక్షులకైతే వాటరు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం, ఏదో అలా మా చిన్ని ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇల్లు లేవు. అంటే ఇల్లులు ఉన్న దగ్గర కంపల్సరీ ఇక్కడ అరబ్బోళ్ళు వాటర్ పోస్తారు, వీటికి దానా వేస్తారు, వీటికి ఏదో ఒక ఫుడ్ వేస్తారు. కానీ ఇక్కడైతే వాటర్ లేవు కాబట్టి వాటర్ లేని కాడ మనం వాటర్ పోస్తే బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ ప్రతిరోజు కూడా మా హెల్పరు నేను ఇట్లా వాటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా హ్యాపీగా అయితే మాకైతే ఉంది.